తన కూతురు సంతోషం కోసం ఇంకో ఆడపిల్ల జీవితం బలైందని తెలిస్తే పెద్దయ్య కుటుంబం తట్టుకోగలుగుద్దా? ఆ సుబ్బుగాడితో ఛాలెంజ్ చేసినట్టే వైదేహి వాణ్ణి చూసిన మొదటి క్షణమే అసహ్యించుకునేలా చేశాను. ఇకపై వాడు బ్రతికున్నా నాకు మాత్రం వాడు చచ్చిన శవంతో సమానం. ఒక రకంగా మీరు నాకు మేలే చేశారు. నేను ప్రేమించింది ఒక మనసున్న మనిషిని కాదు, ప్రాణం తీసే మృగాన్ని అన్న నిజాన్ని నాకు తెలియజేశారు. నా కళ్ళు తెరిపించారు. వాడి పాపం పండే రోజు దగ్గరలోనే ఉందండి, దగ్గరలోనే ఉంది. ఏం చేస్తున్నావు జానకి? కడుపులో బిడ్డ తంతున్నాడు బామ్మ. తన్నకేం చేస్తాడు? ఆడికి తొందరగా బయటికి రావాలన్నట్టుంది. వైశమ్మ పెళ్లికి వాడు కూడా అడావిడి చెయ్యాలని ఆరాటపడుతున్నాడేమో. ఎందుకు ఆరాటపడ్డో? పెళ్లి పెద్ద వాళ్ళ అమ్మాయి కదా. మొత్తానికి అనుకున్నది సాధించావు జానకి. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. దుఃఖంగా మారబోయిన వైషమ్య జీవితాన్ని చక్కదిద్దావు. పెద్దయ్య కుటుంబంలో సంతోషాన్ని నింపావు. దగ్గరుండి వైషమ్మని శ్రీరాంబాబుని ఒకటి చేయబోతున్నావు. ఇంత మంచి పని చేసినా నీక్కూడా మంచే జరుగుతుంది జానకి. ఇంకా మంచి జరగడానికి దాని జీవితంలో ఏం మిగిలింది బామ్మ? ఎందుకురా అట్టా మాట్లాడతావు? ఎదుటి వాళ్ల మంచి కోరేవాళ్లకి దేవుడెప్పుడు మంచే చేస్తాడు. ఆ దేవుడి దయవల్ల నీ బిడ్డ భూమి మీదకొచ్చేలోపు నీ భర్త కూడా తప్పు తెలుసుకుని నీకు దగ్గరైతే బావుణ్ణి జానకి. ఆ అదృష్టం నాకు లేదు బామ్మ. ఈ జీవితానికి ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప ఇంకా ఆశలు పెంచుకోవడంలో అర్థం లేదు. అవకాశం ఉందని తెలిసేలోపే అది చేజారిపోతుంది. అలాంటి వాటి కోసం ఆశపడ్డం వ్యర్థమని తెలిసిపోయింది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తే జీవితానికి అర్థం అనేది ఒకటి ఏడుస్తుంది. ఎవరినో ఉద్ధరించాలని చూస్తే ఇట్ట ఏడుపే మిగులుతుంది. వీడొకడు అర్థం పద్దం లేని మాటతో విసిగిస్తాడు. ఎప్పుడు చూసినా దాని మీద పడేడుస్తావేంట్రా? ఎందుకో దాన్నే అడుగు. ఏంటమ్మా వాడి గొడవ? ఏంటో బామ్మ, వాడు పిచ్చోడు. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు. ఏందో ఏమో, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. మళ్ళీ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. మీరు నాకు ఎప్పటికీ అర్థం కారమ్మా.
హలో, గుడ్ మార్నింగ్ మేడం. మేము వనిత ఉమెన్స్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. 1 month బ్యాక్ మీరు మా హాస్పిటల్కి చెకప్ కోసం వచ్చారు కదా, ఈ రోజు మళ్ళీ మీ కన్సల్టింగ్ డేట్ వచ్చింది. అందుకే రిమైండ్ కాల్ చేస్తున్నాం. అలాగా, థ్యాంక్స్ అండి, మేము వచ్చేస్తాం. ఇదొకటి ఉంది కదా నా ప్రాణానికి. వీళ్ళిద్దరూ తొందరపడి నాకు తలనొప్పి తెచ్చిపెట్టారు. అప్పుడేదో సూర్య వల్ల తప్పు జరిగింది అనుకుని ఆ ఆడపిల్ల అమ్మతనం తొక్క తోటకూర అని పెద్ద లెక్చర్ ఇచ్చి అబార్షన్ చేయించడానికి ఒప్పుకోలేదు. దానికిప్పుడు అనుభవిస్తున్నాను. కానీ తప్పదు కదా. బేబీ, బేబీ, ఇది ఖచ్చితంగా అజయ్ గారి దగ్గరికి వెళ్ళుంటుంది. అయ్యో అజయ్, అజయ్, ఏంటజయ్ ఇది? ఇలా కష్టపడకపోతే ఎవరినైనా పిలవచ్చు కదా. అక్కిందాకే బయటకెళ్ళిన శశి. రూమ్లోంచి నేను పిలిచినా ఎవరికి వినబడదని. సరే, ఇంకెప్పుడైనా అవసరమైతే నాకు మిస్ కాల్ ఇవ్వు, సరేనా? మ్, బేబీ, అజయ్కి హెల్ప్ చేస్తున్నావా? ఈ విషయంలో శశికి నేను థ్యాంక్స్ చెప్పాలి సునంద గారు. నేను లేని టైంలో తనే దగ్గరుండి అజయ్ని చూసుకుంటుంది. నిజంగా మీలాంటి వాళ్ల తోడు దొరకడం మా అదృష్టం. మీరు నాకు తగులుకోవడం నా దురదృష్టం. కానీ మా వల్లే మీకు చాలా ఇబ్బంది. భలేవారండి, ఇందులో ఇబ్బంది ఏముంది? మాకు సాయం చేయాలని ప్రయత్నించినందుకే కదా అజయ్కి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేమతనికి ఎన్ని సేవలు చేసినా తప్పులేదు. మేమిబ్బందిగా ఫీల్ అవుతామని మీరు మొహమాటపడి హెల్ప్ అడగడానికి వెనకాడకండి. అజయ్కి ఇబ్బంది లేకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. బేబీ, నీతో కాస్త పనుంది, ఒకసారి రా. ఏంటి మమ్మీ? ఏమైంది బేబీ, అలా ఉన్నావు? ఇంకేం కావాలి మమ్మీ? చూసావుగా ఆ సుబ్బు ఏం చేశాడో. పగ నీకు అతనికి మమ్మీ. మధ్యలో అజయ్ని టార్గెట్ చేయాల్సిన పనే ఉంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు బేబీ. కానీ అతని దురదృష్టం. ఆ రోజు మన కోసం వెళ్ళి ఈ రోజు అతని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇకనైనా సుబ్బుకు చెప్పు మమ్మీ, అజయ్కి మీ గొడవలకి ఎలాంటి సంబంధం లేదని.
లేకపోతే అతని జీవితం నాశనం అయిపోతుంది. ఎప్పుడేం చెయ్యాలో నాకు తెలుసు కదా బేబీ. అయినా మనకు శత్రువుల మీద పగుండాలి కాని జాలి కాదు. ఎంతైనా అజయ్ నా శత్రువులకు సంబంధించినవాడే. అలాని నేనతన్నేం చెయ్యాలనుకోలేదు. తనంతట తానే వెళ్ళి ఇరుక్కున్నాడు. అది అతని కర్మ. మనమేం చేయగలం బేబీ? కాకపోతే త్వరగా కోలుకోవడానికి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. బేబీ, నువ్వు కొంచెం అతనికి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి. పెళ్లి కావాల్సిన దానివి ఇంకెవరికో సేవలు చేస్తూ కనిపిస్తే చూసేవాళ్లు తప్పుగా అనుకోరు? మనకోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నవాడికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా మమ్మీ? సాయం చెయ్యొద్దని నేననడం లేదు బేబీ, కాని నువ్వే చెయ్యాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. అయినా అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో నీకు బాగా తెలుసు. నీ మీద ఇంకో మచ్చపడ్డం నేను తట్టుకోలేను. నువ్వు అజయ్కి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. నేను చెప్పేది అర్థం చేసుకో. చూసారా మూర్తిగారు, సరే మమ్మీ అని ఒక్క మాట అంటే దాని సొమ్మేం పోయేది? అంటే అది నా మాట విననట్టే కదా. నాకు తెలుసు మూర్తిగారు, వాడు ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఇది ఇలాగే ప్రవర్తిస్తుంది. చూస్తూ ఉండండి, ఇకపైన ఏదో ఒక వంకతో వాడు రూంలోకి వెళ్ళొస్తూనే ఉంటుంది. లాభం లేదు మూర్తిగారు. ఎలాగైనా ముందు ఈ అజయ్ గాడిని ఇంట్లోంచి పంపించేయాలి. ఇతని మాట సరేనమ్మా, మరి ఆ సుబ్బు వైదేహి కోసం సూర్యుని వదిలిపెడతాడంటారా? వాడు షాక్లో ఉన్నాడు మూర్తిగారు. ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటాడు. చూద్దాం, వాడంతట వాడు ఫోన్ చేశాడా సరే, లేదంటే మనమే ఫోన్ చేసి వాణ్ణి కలుద్దాం. సూర్యని అప్పగిస్తే గాని వైదేహికి నీ మీదున్న ద్వేషం పోయేలా చేయరని చెప్తే వాడే తోక ముడుచుకుంటూ వచ్చి సూర్యని మనకప్పగిస్తాడు. అది జరిగిన మరుక్షణం ఈ వైదేహిని, ఆ సుబ్బుగాణ్ణి, నాకు అదనపు భారమైన ఈ అజయ్ గాణ్ణి అందర్నీ ఒకేసారి లేపేస్తాను. పెద్దవాళ్ళని ఎదిరించే ధైర్యం లేక, అలాగని ప్రేమని చంపుకోలేక నేను మనసులోనే కుమిలిపోతుంటే నా బాధని అర్థం చేసుకుని నాన్నతో మాట్లాడి నా పెళ్లికి ఒప్పుకునేలా చేశావు. నిజంగా నాకు తోబుట్టు ఉన్నా ఇంత సహాయం చేసుండేది కాదేమో. అక్క అని పిలిచినందుకు నా బాధల్ని పంచుకున్నావు. నన్ను ఒక బాధ్యతలా భావించి నా ప్రేమను గెలిపించావు. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, కానీ వైషు విషయంలో నువ్వు కన్నతల్లి కన్నా ఎక్కువగా ఆలోచించి తనకు అండగా నిలబడ్డావు. ఆడదాని మనసు ఇంకో ఆడదే అర్థం చేసుకోగలదని నిరూపించావు. పరిస్థితులు అనుకూలించక నువ్వు ఈ కుటుంబాన్ని ఆశ్రయించావు. కానీ నీతో పరిచయం ఏర్పడ్డం ఈ కుటుంబం చేసుకున్న అదృష్టం. శ్రీరామ్ మనం అనుకుంటున్నట్టు కళ్ళు తిరిగి పడిపోలేదక్కా. మరి నన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేక
కళ్ళు తిరిగినట్టు నటించాడంతే. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బామ్మ, శ్రీరామ్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడని నాకిందాకే తెలిసింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా సూర్యకి వైషుకి పెళ్లి జరగడమే న్యాయం. నేను బాధపడినా పర్వాలేదు, కానీ వైషు బాధపడితే మాత్రం నేను తట్టుకోలేను. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వైషుకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే. కాబట్టి నేను తప్పుకుంటేనే వైషు జీవితానికి న్యాయం జరుగుతుంది. కానీ సూర్యకి గతం తెలిసేలోపే ఇదంతా జరిగిపోవాలి. సూర్య వైషు ఒక్కటవ్వాలి. సూర్య జ్ఞాపకంగా నా కడుపులో బిడ్డుంది. ఈరోజు నేను ఈ బిడ్డని కనబోతున్నానంటే అందుకు కారణం ఆ రోజు సునంద మనుషుల నుండి కాపాడి నాకు ఆశ్రయం ఇచ్చిన పెద్దయ్య కుటుంబమే. వాళ్ళు ప్రాణంగా చూసుకునే వైషు ప్రేమని గెలిపించడమే వాళ్ళు చేసిన సహాయానికి నేను తీర్చుకునే రుణం అనుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు అక్క? ఏం లేదురా. నాకు తెలుసక్క, సుబ్బు గురించే కదా. నువ్వు ప్రేమించిన సుబ్బు గురించి చెప్పినప్పుడల్లా నేను అతన్ని చాలా గొప్పగా ఊహించుకునేవాణ్ణి. నీ మాటల్లో అతని మంచితనం, మనస్తత్వం తెలుసుకొని అలాంటి మంచి మనిషిని మిస్ అయినందుకు నీది చాలా దురదృష్టం అనుకున్నాను. కాని ఈరోజు తెలిసిందక్క, అతన్ని మిస్ అవడం నీ అదృష్టం అని. ఆ కసాయివాడి గుప్పెట్లోకెళ్ళుంటే నీ జీవితం ఏమైపోయేదో అక్క. ఇకపై వాడి ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకక్క. వాణ్ణి పూర్తిగా మర్చిపో. ఎలా మర్చిపోతాన్రా? ఇన్నాళ్ళు నా సర్వస్వం తానే అనుకుని బ్రతికాను. తను లేకపోయినా తన జ్ఞాపకాలతో, మధురానుభూతులతో జీవితం గడపాలనుకున్నాను. కానీ ఆ జ్ఞాపకాలే పీడకలల్లా మారతాయని ఊహించలేదు. నమ్మిన వాడే నట్టేట ముంచేవాడవుతాడని నేను అనుకోలేదు. అసలు ఆ సుబ్బు ఇంత రాక్షసంగా ఎలా తయారయ్యాడ్రా? ఒకప్పటి నా సుబ్బు చీమకు కూడా హాని తలపెట్టేవాడు కాదు. కానీ ఈ సుబ్బు స్వార్థం కోసం సొంత మనుషుల్ని కూడా చంపడానికి వెనకాడ్డు. ఒక మనిషిలో ఇంత మార్పు ఎలా వస్తుందిరా? సుబ్బు నీకెదురు పడకపోయినా బావుండేదక్కా.
నీ ఊహల్లోనే నువ్వు ఆనందంగా బ్రతికేదానివి. ఆనందం కాదురా, భ్రమలోనే బ్రతికేదాన్ని. నా సుబ్బు ఎక్కడున్నా నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు, నన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు అనే భ్రమలోనే ఉండిపోయేదాన్ని. ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా. ఇప్పట్నుంచి నా జీవితం నా మీదే ఆధారపడుంది. ఆ జీవితంలో వైదేహి మాత్రమే ఉంటుంది. సుబ్బు ఉన్న శత్రువులాగే ఉంటాడు తప్ప తిరిగి ప్రేమికుడి స్థానం పొందలేడు. ఇకపై నేను బ్రతికేది కేవలం నీకోసమే అజయ్. నా తమ్ముడే నా జీవితం, నా ప్రపంచం అంతా. అంతే. ఛ, అసలు ఇదంతా మమ్మీ వల్లే. తన పంతం నెక్కించుకోవడం కోసం పాపం సుబ్బు వైదేహిల్ని దగ్గర కాకుండా చేసింది. ఆమె దృష్టిలో సుబ్బు ఒక కిరాతకుడిగా క్రియేట్ చేసింది. దీన్ని నిరూపించడానికన్నట్టు ఆ సుబ్బు వైదేహి కళ్ల ముందే అజయ్ని కొట్టించాడు. ఆ సుబ్బు అజయ్ని మమ్మీ పంపించిన మనుషుల్ని కొట్టుంటాడు, కాని అది తన జీవితం మీదే తానే కొట్టుకున్న దెబ్బ అని తెలియదు పాపం. హలో సుబ్బు, హౌ యూ? చాలా బాధగా ఉండుంటావు కదూ? నేను చెయ్యాలనుకున్నది ఇంత త్వరగా సాధిస్తానని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? ఈ ఆనంద సమయంలో నీకు ఇంకొక ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పాలనిపించింది.